అని బాలుని అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తాను, పని పాట లేకుండా తిరుగుతున్నాను అని బాలు బాధపడుతూ ఉంటాడు. అవును షీలా డార్లింగ్, కారు అమ్మేసుకున్నాక ఎవరు కారుకి అద్దెకి కూడా ఇవ్వడం లేదు, అదే బాధగా ఉంది అని అంటూ బాలు బాధపడుతూ ఉంటాడు. ఆ సమయానికి ఇంటి పత్రాలు దొరకలేదు. ఈవిడిగారి దగ్గర ఉన్నాయని మేము అనుకున్నాం. ఆవిడగారు ఎప్పుడో ఈయనకి ఇచ్చేసిందట. కనీసం ఆ విషయం బాలుకి చెప్పినా సరే మాకు తెలిసేది ఏమీ చెప్పలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని తను మాత్రం కలగంటుందా ఏంటి అని అంటూ ఉంటుంది. సుశీల అయితే ఇక సుశీల అలా అన్న తర్వాత అప్పుడే సత్యం కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా సత్యం, రవిగడు గురించి ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే, లేదమ్మా, బాలు గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు ఇంటిని వంటెత్తు ఎద్దులాగా పోషించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వాడి సంపాదన కూడా లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త కోడలు రోహిణి కూడా తను వరకు తను సంపాదించింది ఇస్తుంది. ఇప్పుడు బాలుకి కూడా డబ్బులు లేకపోతే ఇల్లు ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే, రే, అందులోనూ బాలుకి ఆ కారు అంటే ప్రాణం. ఆ కారు అమ్మేసిన దగ్గర నుంచి కూడా వాడు బాధపడుతున్నాడు. వాడి బాధ నేను తెలుసుకుంటున్నాను. ఏం చెయ్యాలో తెలియడం లేదమ్మా అని అంటూ ఉంటే, ఏం చేసేదేంట్రా, ఈ ఇల్లు తాకట్టు పెట్టు, తర్వాత సంపాదించిన బాలునే తీరుస్తాడు అని అంటూ ఉంటుంది. సుశీల అయితే, బాలు కారు గురించి ఇల్లు తాకట్టు పెడతానంటే ప్రభావతి ఒప్పుకోదమ్మా, తను గొడవ చేస్తుంది అని అంటూ ఉంటే, అది ఎలా గొడవ చేస్తుందిరా, ఒక పని చెయ్యి సత్యం, దాని నగలు కూడా విడిపిస్తానని చెప్పు, అప్పుడు ఖచ్చితంగా అది ఒప్పుకుంటుంది అని సుశీల అంటూ ఉంటుంది. అవునమ్మా, నిజమే, అలా చెప్తాను అని సత్యం గదిలోకి వెళ్తాడు. సత్యం గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే ప్రభావతితో అంటూ ఉంటాడు. ప్రభా, నేను ఇల్లు తాకట్టు పెట్టాలని అనుకుంటున్నాను ప్రభా అని అంటూ ఉంటే, ఇల్లు తాకట్ట, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది మీకు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు ప్రభా, బాలుకి కారు అంటే చాలా ఇష్టం. ఆ కారుని ఎలాగైనా సరే బాలుకి ఇప్పించాలి. అలాగే నీ మెడ, నీ చేతులు ఇలా బోసుకొడుతుంటే చూడలేకపోతున్నాను. నీ నగలు విడిపిస్తాను. ఆ రోజు ఇంటి పత్రాలు దొరుకుంటే ఇంటి పత్రాలే తాకట్టు పెట్టేవాళ్ళు కదా, ఇంటి పత్రాలేమో తాకట్టు పెట్టలేదు, లేవు కాబట్టి ఇప్పుడు అలా ఉన్నాయి. ఆలోచించు, ఇప్పుడు భారం అంతా మనోజ్ మీద పడుతుంది. మనోజు జీతం తీసుకువచ్చి ఇస్తేనే ఇల్లు గడవదు అని అంటూ ఉంటాడు సత్యం. అసలు వాడికి ఉద్యోగం అంటూ ఏడిస్తేనే కదా జీతం తీసుకువచ్చి ఇల్లు ఖర్చులు పెట్టుకోవడానికి. వాడికి ఉద్యోగం లేదు. ఇప్పుడు ఇల్లు తాకట్టు గురించి నేను ఒప్పుకోకపోతే మనోజ్ గడికి జాబు లేదన్న విషయం కూడా బయటపడిపోతుంది. అది విని ఈయన తట్టుకోలేరు. రోహిణి మొత్తానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. జరగకూడదు. ఇక నేను ఇంటి తాకట్టు గురించి ఒప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. సరేనండి, మీ ఇష్టం అని చెప్పడంతో అప్పుడే ఇక బాలు కారు ఎవరికి అమ్మాడో బాలు స్నేహితుడి ద్వారా తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి సత్యమైతే మళ్ళీ తిరిగి ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువెళ్ళి బాలు కారు అయితే ఇప్పిస్తాడు. ఇక బాలు కారు ఇప్పించడంతో అప్పుడే ఇంకా బాలుకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి సత్యమైతే చాలా ప్లానుడ్గా చేస్తాడు. ఇక ప్రభావతికి చెప్తాడు. సరేలేండి, అలాగే చెయ్యండి అని అంటూ ఉంటుంది ప్రభావతి కూడా. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే కాఫీ తాగుతూ ఉంటాడు బాలు. రే బాలు, నీకు ఈరోజు నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే అది విని రోహిణి, సర్ప్రైజా ఏంటి మామయ్య గారు అని అంటూ ఉంటుంది. ఇంతలో ఫోన్ వస్తుంది సత్యానికి. సరే అయితే అని అంటూ ఇక సత్యం అయితే బాలుని బయటికైతే తీసుకువెళ్తాడు. అలా బాలుని బయటికి తీసుకువెళ్ళిన తర్వాత రే ముందు గేటు తీరా అని అంటూ ఉంటాడు సత్యం. గేట్ ఎందుకు నాన్న ఇప్పుడు అని అనగానే ఒకసారి తీయరా అని చెప్తూ ఉంటే గేటు తీస్తాడు. అలా గేటు తీయంగానే బాలు ఫ్రెండ్ అయితే కారు వేసుకొచ్చి బాలు ముందు పెడతాడు. ఇక కారుని చూసి బాలు ఆనందానికి హద్దు ఉండదు. అప్పుడే ఇక ఆ కారుని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. రే ఏంట్రా,
నా కారు మళ్ళీ ఎలా వచ్చిందిరా అని అంటూ ఉంటే అంకులే కాళ్ళ వేళ్ళ పడి ఈ కారు కొన్న వ్యక్తి నుంచి కారు కొన్నారా అని అంటూ ఉంటాడు. నాన్న ఈ కారు కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి నాన్న అని అంటూ ఉంటే ఇంటిని తాకట్టు పెట్టానురా. మీ అమ్మ కూడా దీనికి ఒప్పుకుంది. అంటే తన నగలు కూడా విడిపించాను అని అంటూ ఉంటాడు సత్యం. ఇదిగోరా, ఇన్ని రోజులు నువ్వు కారు లేదని ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకున్నాను. నీ కారు మళ్ళీ నీకు తిరిగి వచ్చేసింది అని అంటూ ఉంటాడు సత్యం. మీనా అయితే మీరు చాలా గొప్పవాళ్ళు మావయ్య అని చాలా ఎమోషనల్ అవుతుంది తనైతే. అప్పుడే ఇక బాలు అయితే కారుని పట్టుకొని ఎంతో ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటుంది, ఈ క్రెడిట్ అంతా మీ నాన్నదే కాదు నాది కూడా అని అనడంతో అప్పుడే ఇక ప్రభావతిని పట్టుకుని ఎమోషనల్ అవుతాడు. థ్యాంక్ యూ అమ్మా అని అంటాడు హద్దుకొని. ఇక దాంతో ప్రభావతి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సర్లే ఏంటిదంతా కొత్తగా అని పక్కకి నెట్టేస్తుంది బాలుని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే